ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ అండ్ మెయిన్లీ లాస్ట్ 30 to 40 మినిట్స్ ఆడియన్స్ ని ప్రాపర్ గా ఎంగేజ్ చేస్తే ఫిలిం బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ తెలుగు ఫిలిమ్స్ వేర్ సెకండ్ హాఫ్ ఇస్ బెటర్ దెన్ ద ఫస్ట్ హాఫ్. కమర్షియల్ ఫిలిమ్స్ తీయాలంటే మన టాలీవుడ్ తర్వాత ఎవరైనా ఒక పద్ధతి, ఒక ప్లానింగ్. కమర్షియల్ ఫార్మాట్ ని ఇంతలాగా మరి ఏ ఇండస్ట్రీ మాస్టర్ చేయలేదు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మూవీ ఒక హైతో ఎండ్ చేస్తే ఆ ట్రాన్స్ వేరే ఉంటది. మీరు గమనించండి, ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ లేకపోతే అవుట్ రైట్ గా ఫిలిం ఫెయిల్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ అని చెప్పేయచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ గైస్. ప్లీజ్ అండి, నాతో స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అరే చేశారు కదా, ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేద్దామా. ఈ లిస్ట్ లో వస్తున్న ఫస్ట్ మూవీ వచ్చేసి రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఫిలిం సలార్. ప్రశాంత్ నీల్ గారు ఫిలిం సూపర్ గా డైరెక్ట్ చేశారు. సలార్ ఫస్ట్ హాఫ్ బాగుంటది, ఆ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటారు. కట్అవుట్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు నీల్ గారు. కానీ సెకండ్ హాఫ్ ఉంటదిరా చారి, అరాచకం అని చెప్పొచ్చు. ఎలివేషన్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ అని చెప్పొచ్చు. ఏం రాసుకున్నాడు నీల్ మావా సెకండ్ హాఫ్. క్రేజీ కాన్సర్ పాలిటిక్స్, ఆ మెంటల్ మాస్ కాటేరమ్మ ఫైట్ సీన్, ఇంకా కోడ్ సీన్, ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ రివీల్ అయితే భూమ్, మైండ్ పోతుంది లోపల అనొచ్చు. ఇప్పటికీ ట్విట్టర్ లో సలార్ ఎడిట్స్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ప్రభాస్ గారి కల్కి కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేయొచ్చు. నాకైతే కల్కి కంటే సలారే చాలా ఎక్కువగా నచ్చింది. సలార్ రీవాచ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు కల్కి మూవీలో లాస్ట్ 30 మినిట్స్ ఫిలిం ని వేరే టాంజెంట్ ని తీసుకొని వెళ్తుంది. కామెంట్ చేయండి గైస్, మీకు కూడా అలా అనిపిస్తే. రీసెంట్ గా ఏ ఇయర్ ఆఫ్ సలార్ అని ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సలార్ 2 విల్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్ అని చెప్పారు. ఐ హోప్ సలార్ 2 చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ వచ్చేసి నాని గారు డ్యూయల్ రోల్ లో చేసిన ఫిలిం శ్యామ్ సింగారాయ్. ఫిలిం డిడ్ డీసెంట్ అట్ బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు. సాయి పల్లవి గారు చాలా అమేజింగ్ గా చేశారు. ముఖ్యంగా డాన్స్ సీక్వెన్సెస్ అయితే విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. రాంగ్ పేరింగ్ ఆఫ్ నాని అండ్ కృతి శెట్టి, కానీ నాని అండ్ సాయి పల్లవి గారి పేరు అయితే చాలా బాగుంటుంది. టూ బ్లంట్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉంటది. మూవీ అంతా డిపెండ్ అయ్యేది జస్ట్ శ్యామ్ సింగారాయ్ ఫ్లాష్ బ్యాక్ కోసం మాత్రమే. చాలా మంది ఈ మూవీ ఓటీటీలో ఇంటర్వెల్ ముందే స్టార్ట్ చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అసలు ఈ మూవీలో అంతకు ముందు వచ్చిన ఒక సీన్ కూడా చూడకుండా స్టార్ట్ చేయొచ్చు. మూవీ మొత్తం శ్యామ్ సింగారాయ్ క్యారెక్టర్ పైనే తీసుంటే చాలా బాగుండేది. చాలా పవర్ఫుల్ గా రాశారు శ్యామ్ సింగారాయ్ క్యారెక్టర్ ని. టోటల్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కెమెరా వర్క్ అండ్ లైటింగ్ అయితే తోపు ఉంటది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ వచ్చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన ఫిలిం బాద్షా. శ్రీను వైట్లాండ్, కోనా వెంకట్ గారి కాంబినేషన్ చాలా బాగుంటది. ఫిలిం ఫస్ట్ హాఫ్ డీసెంట్ అని చెప్పొచ్చు, కానీ ఫిలిం వేరే ట్రాజెక్టరీకి వెళ్ళింది మాత్రం సెకండ్ హాఫ్ లోనే. అది బ్రహ్మానందం గారి ఎంట్రీతోనే. హీరో తర్వాత అంత ఎక్కువ విజిల్స్ పడతాయి అంటే అది లెజెండ్ బ్రహ్మానందం గారికి మాత్రమే. బ్రహ్మానందం అండ్ నాజర్ గారి సీన్స్ చాలా బాగుంటాయి. హిలేరియస్ గా ఉంటుంది టోటల్ బ్రహ్మానందం గారి ఎపిసోడ్స్. అండ్ ఆ దబాంగ్ మ్యూజిక్ కి బ్రహ్మానందం గారు నడుచుకుంటూ వస్తే థియేటర్ షేక్ అయింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో కూడా పిక్చర్ కామెడీగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన కోసమే థియేటర్ కు వచ్చేవాళ్ళు. మేబీ ఫిలిం హిట్ అవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ బ్రహ్మానందం గారు అని చెప్పొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేసిన ఫిలిం అఖండ. బోయపాటి సీను గారు అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన థర్డ్ ఫిలిం ఇది. బాలకృష్ణ గారిని ఎలా చూపించాలో బోయపాటి సీన్ గారికి బాగా తెలుసు. టూ బ్రదర్స్ మురళి అండ్ అఖండగా బాలకృష్ణ గారు చేశారు. ఇక ఇంటర్వెల్ సీన్ తో స్టార్ట్ అవుతుందండి అఖండ ఎంట్రీ. ఫిలిం 180 degrees తీసుకుంటుంది. బాలయ్య అండ్ బోయపాటి గారి కాంబినేషన్ కి లాజిక్స్ అక్కర్లేదు. ఫిలిం కనెక్ట్ అయితే చాలు. ఇలా ఎంతమంది చంపుతాడు అని సెకండ్ హాఫ్ థాట్ రాకుండా ప్లాన్ చేస్తారు. తమనన్న వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఆ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మెంటల్ ఎక్కిచ్చాడు మన తమనన్న. నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ బాలయ్య గారికి బాగా సెట్ అవుతాయి. హోప్ అఖండ 2 కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ వచ్చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన ఫిలిం రేసుగుర్రం. వక్కంతం వంశీ అండ్ సురేందర్ రెడ్డి గారిది అయితే డెడ్లీ కాంబినేషన్. కొత్త ఐడియాస్ తో వంశీ గారు స్టైలిష్ గా సురేందర్ రెడ్డి గారు మూవీ తీయడానికి ట్రై చేస్తారు. ఎక్కువ సార్లు హిట్ అయితే కొన్నిసార్లు మిస్ ఫైర్ కూడా అవుతాయి అనుకోండి. అల్లు అర్జున్ గారు ఇలాంటి జులై టైప్ క్యారెక్టర్స్ చాలా ఈజీగా చేయగలరు. ఆయన కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిలిం ఇది. ఫస్ట్ హాఫ్ బాగోదు అని కాదు, కానీ సెకండ్ హాఫ్ అయితే ఇరగ తీశారని చెప్పొచ్చు. ఈ ఫిలిం అయితే నాకు ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్ అని చెప్పొచ్చు. పాయింట్ కి వచ్చేద్దాం. ద డ్యూడ్ కిల్ బిల్ పాండే. ఈ పేరు చెప్పగానే మీ మైండ్ లోకి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చింది కదా. టోటల్ మూవీని డామినేట్ చేశారు మన బ్రహ్మానందం గారు. ఇప్పటికీ రిపీట్స్ వేయచ్చు ఆయన సీన్స్. తమనన్న బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కంపోజ్ చేశారు. ఒక హౌస్ఫుల్ థియేటర్ లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలింగ్. లాస్ట్ 30 మినిట్స్ లిటరల్ గా ఫాస్ట్ పేస్ స్టైల్ కి బ్రహ్మానందం గారి సీన్స్ ఎంతలా ఇంపాక్ట్ ఇచ్చిందంటే ఆడియన్స్ వర్ లిటరల్లీ అడోరింగ్ ద కిల్ బిల్ పాండే క్యారెక్టర్. అర్రే ఒక్క నిమిషం, ఇంకా వీడియో అయిపోలేదు. వెళ్లే ముందు ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ఫిలిం ఏంటో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.